హలో. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈరోజు మనము మార్నింగ్ బిఫోర్ ఓపెనింగ్ ద మార్కెట్ లెవెల్స్ ఇవ్వడం జరిగింది. నిఫ్టీ బ్యాంక్ అండ్ నిఫ్టీ 50లో మనం లెవెల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము 2 టైప్స్ ఆఫ్ లెవెల్స్ మనం ఇస్తాము. 2 టైప్స్ ఆఫ్ లెవెల్స్ అంటే ఏమి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అంతా సేమే ఉంటుంది. అబ్జర్వేషన్ గ్రూప్స్ వాళ్ళకొచ్చేసి మనము జస్ట్ ఈ పై లెవెల్స్, కింద లెవెల్స్ మనం పోస్ట్ చేసాము. ఈ 52,305 ఈ లెవెల్ అనేది మనము అబ్జర్వేషన్ వాళ్ళకి మనము ప్రొవైడ్ చేయలేదు. బట్ ప్రీమియం గ్రూప్ వాళ్ళకి 52,305 లెవెల్‌ని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో యాక్చువల్‌గా దీంట్లో చాలా మందికి కూడా చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి. నన్ను అడుగుతూ ఉన్నారు. అసలెలా? మనం ఎప్పుడు దీంట్లో అసలు ట్రేడ్ అనేది తీసుకుంటాము? మేమెలా అబ్జర్వ్ చేయాలి? మేమైతే ట్రేడ్ చెయ్యము. కానీ మాకు అబ్జర్వేషన్ పర్పస్ కోసం చెప్పండి. అది ఒక్కోసారి కిందకెళ్తుంది, ఒక్కోసారి పైకెళ్తుంది. ఏ లెవెల్ దగ్గరికొచ్చినప్పుడు మనం బై చేస్తాము? అసలు ఏ లెవెల్‌కెళ్ళినప్పుడు మనం సెల్ చేస్తాము? మేము అబ్జర్వేషన్ కోసమైనా చెప్పండి. మీరు అబ్జర్వేషన్ అంటున్నారు. కానీ అది ఎక్కడ బై, ఎక్కడ సెల్ అనే అబ్జర్వేషన్ మాకు తెలియడం లేదంటున్నారు. నేనేంటంటే అబ్జర్వేషన్‌కి నేనెందుకు అవన్నీ చెప్పడం లేదు అంటే, నేను ఇఫ్ ఇన్ కేస్ నేనిక్కడ ఈ లెవెల్ వస్తే బై చేయాలి, ఈ లెవెల్‌లో వస్తే సెల్ చేయాలని నేను ముందలగానే చెప్పేస్తే, ఎవరన్నా కొంతమంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పూర్తిగా తెలియకుండా బై చేయడం గానీ, సెల్ చేయడం గానీ చేస్తే, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి లాస్ వస్తే, అది వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఆల్సో మన మీద వాళ్ళకి నమ్మకం గూడా పోతుంది. కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. సో, అది నాకు నచ్చదు. నేనందుకే మన లెవెల్స్‌ని అది బై సైడ్ ఎళ్ళినా, సెల్ సైడ్ ఎళ్ళినా ఒకసారి మన లెవెల్ కాడికెళ్ళినప్పుడు, ఆ లెవెల్ నుంచి మళ్ళీ పైకెళ్తుందా? కిందకొస్తుందా? ఇది అబ్జర్వ్ చేస్తారని నేను చెప్పాను. ఓకే. బట్ ఎనీవే నేను మీకు ముందలగానే చెప్పాను కొన్ని రూల్స్ అనేవి దీంట్లో. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మనం ట్రేడ్ చేయము. అలాగే అది దేంట్లో మనకు స్టాక్స్‌లో. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50, ఫిన్ నిఫ్టీ వీటన్నిటిలో గూడా 10 వరకు మనం ఎటువంటి ట్రేడ్ అనేది చెయ్యము. ఎందుకంటే 10 వరకు మనకు మార్కెట్‌కి అనుగుణంగా మన లెవెల్స్ అనేవి రావు. సో, 10 తర్వాతనే మనము ట్రేడ్‌లో ఉంటాము. 10 తర్వాత గూడా వెంటనే మనకు ట్రేడ్ రాదు. 4-15 మినిట్స్ క్యాండిల్ మనకి కన్ఫర్మేషన్ ఇస్తుంది. బై సైడ్ వెళ్ళాలా? సెల్ సైడ్ వెళ్ళాలా? అనేసి 4-15 మినిట్స్ క్యాండిల్ మనకు కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈరోజు మనకి ఇది థర్డ్ క్యాండిల్ 15 మినిట్ క్యాండిల్. ఇది ఫోర్త్ క్యాండిల్. ఇక్కడ మనకి ఫోర్త్ క్యాండిల్ కన్ఫర్మేషన్. ఒక మనకు థర్డ్ క్యాండిల్ అనేది ఒక కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఫోర్త్ క్యాండిల్ కన్ఫర్మేషన్ రావాలి. రాలేదు. ఈ లెవెల్‌లోనే సస్టైన్ అయింది. ఫిఫ్త్ క్యాండిల్ మనకు కన్ఫర్మ్ ఇచ్చింది. బై సైడ్ వెళ్ళాలి మీరు అనేసి. ఎందుకంటే పైకి బ్రేక్‌ఔట్ అయింది. ఎందుకు ఫిఫ్త్ క్యాండిల్ ఇప్పుడు థర్డ్ క్యాండిల్ కిందకి బ్రేక్‌ఔట్ అయింది కదా! మేము థర్డ్ క్యాండిల్‌లో సెల్ చేసుకొని దీన్ని టార్గెట్‌గా పెట్టుకోవచ్చు కదా! ఈ లెవెల్‌ని 52,046 అంటే అది కుదరదు. రూల్ ఉంది మనకి. ఫస్ట్ 10:15 వరకు మనం ఎటువంటి ట్రేడ్ అనేది చెయ్యము. 10:16 తర్వాత నుంచి మనం ట్రేడ్ చేయడానికి రెడీగా ఉంటాం. అది కూడా 10:16కి మనకు అది ఆ లెవెల్ అనేది పర్ఫెక్ట్‌గా బ్రేక్‌ఔట్ జరగాలి. పైకి ఆర్ కిందకి. అప్పుడు మాత్రమే. సమ్‌టైమ్స్ మనకి ఫిఫ్త్ క్యాండిల్ బ్రేక్‌ఔట్ అవుతుంది. సమ్‌టైమ్స్ సిక్స్త్ క్యాండిల్ బ్రేక్‌ఔట్ అవుతుంది. సమ్‌టైమ్స్ ఎయిత్, నైన్త్ ఒక్కొక్కసారి అయితే మనకసలు డే మొత్తంలో ఎటు బ్రేక్‌ఔట్ అవ్వదు. ఆ లెవెల్స్ మధ్యలోనే ఉంటుంది. అంటే అది మొత్తం సైడ్ వేస్‌లోనే ఉంటుంది. ఆ రోజు నో ట్రేడ్. ఈ సైడ్ వేస్ నుంచి మనం తప్పించుకోవడానికి అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ మిడిల్ లెవెల్ అనేది ఇది కొంచెం మనకి 50% కన్ఫర్మేషన్స్ తోటి ఇది ఎప్పుడు చేయాలి? ఏం కథ? అనేది మనము ఓన్లీ మన ప్రీమియం వాళ్ళకి మాత్రమే మనం దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మిడిల్ నేను అబ్జర్వేషన్ వాళ్ళకి ఎందుకు ఇవ్వను అంటే, దీంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫస్ట్ బాగా తెలుసుకోవాలి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోకుండా మనం చేస్తే డెఫినిట్‌గా మనకి దీంట్లో సక్సెస్‌ఫుల్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో, అందుకే నేనది ఇవ్వలేదు. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తే మనకి ఫిఫ్త్ క్యాండిల్ బ్రేక్‌ఔట్ జరిగింది. ఫిఫ్త్ క్యాండిల్ ఇక్కడ బ్రేక్‌ఔట్ జరిగిన తర్వాత ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే
చూడండి ఫస్ట్ టార్గెట్ ఇదవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇచ్చిందా లేదా? 258 పాయింట్స్ ఫస్ట్ టార్గెట్ మనకిచ్చింది. బ్యాంక్ నిఫ్టీలో 258 పాయింట్స్ మనకు టార్గెట్ ఇచ్చింది. ఫస్ట్ టార్గెట్. నేనేం చెప్పాను? ఫస్ట్ టార్గెట్ వస్తే చాలు మనకి. అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ లేదు నేను ఇంకా పోతాను, నేను సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ పోతా అంటే మార్కెట్ ఎవ్రీ డే అన్ని టార్గెట్స్ ఇవ్వదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదే. ఈరోజు నేను 3 టార్గెట్స్ డ్రా చేశాను. 4 టార్గెట్స్ డ్రా చేశాను. నాకు మార్కెట్ 4 టార్గెట్ వరకు రావాల్సిందే అంటే రాదు. మార్కెట్ ఎంత ఇవ్వాలో అంతనే ఇస్తుంది. అందుకే మనకు ఫస్ట్ టార్గెటే లాస్ట్ టార్గెట్‌కి మనం పెట్టుకోవాలి. లేదు నేను ఇంకా సెకండ్ టార్గెట్ వరకు వెయిట్ చేస్తాను అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు 2 లాట్స్ తీసుకున్నారంటే ఫస్ట్ లాట్ ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోవాలి. సెకండ్ లాట్ సెకండ్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అవుతారు. లేదు ఇది మీరిప్పుడు ఇక్కడ ఫస్ట్ టార్గెట్ దగ్గర ఫస్ట్ లాట్‌ని మీరు ఎగ్జిట్ అయ్యారు. ఇక్కడ చూడండి మనం సెకండ్ లాట్‌ని అలానే కంటిన్యూ‌గా క్యారీ ఫార్వర్డ్ చేసాము. ఎగ్జిట్ అవ్వలేదు. ఇక్కడి దాకొచ్చింది. ఇక్కడ మనకి 28 పాయింట్స్ మిస్ అయింది సెకండ్ టార్గెట్‌కి. మళ్ళీ ఇక్కడ ఇది కిందకొచ్చేసింది. అప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. అప్పుడు మీరు ప్రాఫిట్‌లోనే ఉంటారు. లాస్‌లో ఏముండదు. అర్థమవుతుందా? ఇక్కడ మీరు ఫస్ట్ లాట్ అనేది ఎగ్జిట్ అయిపోయారు. ఇక్కడ ఫస్ట్ లాట్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత సెకండ్ లాటు మీరు కంటిన్యూ చేస్తూ సెకండ్ టార్గెట్ కోసం పెట్టారు. బట్ కానీ అది సెకండ్ టార్గెట్ అనేది రీచ్ అవ్వలేదు. ఇక్కడ ఈ ఫస్ట్ టార్గెట్ ఎక్కడుందో దాని కింద క్లోజ్ అవ్వడానికి వచ్చింది. డెఫినెట్‌గా మీరు ఎగ్జిట్ అయిపోవాలి అంతే. చూడండి ఎగ్జిట్ అయిపోతే మార్కెట్ చూడండి తర్వాత ఏమైంది? ఈ లెవెల్‌ని దాటి పైన క్లోజ్ అవ్వలేకపోయింది. మీరు బాగా చూసుకోండి. బాగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడన్నా ఈ లెవెల్‌ని కాదు అని పైన క్లోజ్ అయిందా? క్లోజ్ అవ్వలేదు. మరి మనం సెల్ ఎంట్రీ తీసుకోవచ్చా ఇక్కడంటే తీసుకోనికి లేదు. మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇది సెల్లింగ్ మోడ్‌లో లేదు. ఇక్కడ గూడా బయింగ్ మోడ్‌లోనే ఉంటుంది. కానీ మనం సెకండ్ లాట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాము. సేఫ్ సైడ్. అది కిందకి ఇక్కడికొచ్చి ఎందుకంటే మనం ఎంటర్ అయింది ఇక్కడ బై పర్పస్ కోసం. సెల్ పర్పస్‌కి మనం ఎక్కడ చూడాలి అంటే ఇక్కడ చూడాలి. దీని కింద క్లోజ్ అయితే అప్పుడు మనం సెల్లింగ్ పర్పస్ కిందకి పోతాం. ఎప్పుడు ఇది పైకెళ్ళింది. ఫస్ట్ టార్గెట్ ఇచ్చింది. మళ్ళీ కిందకొచ్చింది. ఈ లెవెల్‌కొచ్చిన తర్వాత మనం ఏమి సెల్ చేయము. ఈ లెవెల్‌కొచ్చిన తర్వాతనే మనం సెల్ చేస్తాం. ఎందుకంటే అప్పుడే ఇది సెల్లింగ్ మోడ్‌లోకొచ్చినట్టు. లేదు ఇక్కడిక్కడే ఉంది. ఇక్కడిక్కడే ఉంది అంటే అదంతా బయింగ్ పర్పస్ కోసమే ఉంది మార్కెట్. అది పైకి పోవడానికే చూస్తుందని అర్థం. ఎప్పుడైతే మనకి ఈ లెవెల్‌ని క్రాస్ అయ్యి క్లోజ్ అవుతుందో అప్పుడు మాత్రమే అది సెల్లింగ్ పర్పస్‌కొచ్చిందని అర్థం. ఇంకా చాలా మంది అడుగుతున్నారు. సార్ స్టాప్ లాస్ మీరు మాకు చెప్పడం లేదు. స్టాప్ లాస్ మీరు మాకు గ్రూప్‌లో పోస్ట్ చేయడం లేదు. సార్ నేను గ్రూప్స్‌లో అబ్జర్వేషన్ పర్పస్ కోసం పెట్టింది లెవెల్స్ అబ్జర్వ్ చేయడం కోసమే పెట్టానది. అబ్జర్వేషన్ అని చెప్పాను. ఇఫ్ ఇన్ కేస్ నేను అబ్జర్వేషన్ పర్పస్ అని పెట్టి నేను స్టాప్ లాస్ కూడా మెన్షన్ చేస్తే డెఫినెట్‌గా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ 1 వీక్ మీరు ఆర్ 1 ఆర్ 2 డేస్ కంటిన్యూ‌గా మన లెవెల్స్ హిట్ అవుతున్నాయి. మనం చేద్దాం ఈరోజు ట్రేడ్ అనేసి ఎవరన్నా అత్యుత్సాహంతోటి చేస్తే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు తెలియకుండా ఎక్కడైనా బై మిస్టేక్ ఎక్కడన్నా ఎంట్రీ అయితే అది ఇఫ్ ఇన్ కేస్ లాస్ వస్తే కష్టం. స్టాప్ లాస్ చెప్పారనుకోండి స్టాప్ లాస్ పెట్టుకుంటారు. స్టాప్ లాస్ అనేది కొంచెం ఇక్కడ 1:1 ఉంటుంది. సో అప్పుడేమవుతుంది? నేను అందుకే 1 మంత్ మీరు ఈ లెవెల్స్ అన్నీ అబ్జర్వ్ చేయండి అని జెప్పాను. 1 మంత్ అబ్జర్వ్ చేసిన తర్వాతనే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను రీచ్ అవ్వండి వాట్సాప్‌లో. నేను మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్పుడు చెప్తాను. ఇలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి. ఈ 1 మంత్ వరకు ఉన్నటువంటి ఈ లెవెల్స్‌ని మీరు డ్రా చేసుకోండి. లేకపోతే ఎక్కడైనా నోట్ చేసుకోండి. పెట్టండి. నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పిన తర్వాత మీరు మొత్తం కూడా బ్యాక్ టెస్ట్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ ఆ 1 మంత్ బ్యాక్‌ది. ఇప్పుడు మీరు లైవ్‌లో అబ్జర్వ్ చేసుంటారు. లైవ్‌లో చేయకపోయినా ఎండ్ ఆఫ్ ది డే మన ఫ్రీ టైమ్‌లో ఒకసారి అబ్జర్వ్ చేస్తాం. మళ్ళీ ఎండ్ ఆఫ్ ది మంత్ ఒకసారి మొత్తం లెవెల్స్ మీరు అబ్జర్వ్ చేస్తారు. అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. యెస్ ఈ లెవెల్స్ మనకెంత బాగా వర్కౌట్ అవుతున్నాయి. అసలు వర్కౌట్ అవుతున్నాయా? వర్కౌట్ అవ్వటం లేదా? లేదు మనకేమన్నా లాస్‌లో ఉన్నామా?
ఇఫ్ ఇన్ కేస్ మనం లాస్‌లో ఉన్నాము పేపర్ ట్రేడింగ్‌లో అని మనకు తెలిసినప్పుడు డోంట్ ట్రేడ్. అప్పుడు ఈ లెవెల్స్‌ని మీరసలు డ్రానే చేయొద్దు. వదిలేయండి. నేను చెప్పేదది. ఫస్ట్ నేను అబ్జర్వ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ జేసుకోండి. రియల్‌గా మీరు ట్రేడ్ చేయొద్దు అని ఎందుకు చెప్తున్నానంటే, ఇఫ్ ఇన్ కేస్ మీకేదైనా లాసెస్ వస్తే, ఆ లాసెస్‌కి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉండరు. మీకంటూ ఒక నమ్మకం ఒచ్చి, మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఒచ్చిన తర్వాత, అప్పుడు మీరు ధైర్యంగా ముందుకెళ్లరు. ఈ లెవెల్స్ నాకు ఈ లెవెల్స్ వర్కౌట్ అవుతున్నాయి. నాకు 1 మంత్‌లో నేను చేసిన 20 ట్రేడ్స్‌లో, ఈ 20 ట్రేడ్స్‌లో నాకు 15 ట్రేడ్స్ సక్సెస్ అయ్యాయి. లేదు 17 సక్సెస్ అయ్యాయి. 19 సక్సెస్ అయ్యాయి. 2 ఫెయిల్ అయ్యాయి. 3 ఫెయిల్ అయ్యాయి. 4 ఫెయిల్ అయ్యాయి. బట్ ఎండ్ ఆఫ్ ది మంత్ కల్లా నా అకౌంట్ గ్రీన్‌లో ఉందా? రెడ్‌లో ఉందా? నేను అనుకున్నటువంటి పర్సెంటేజ్ రిటర్న్ వచ్చిందా? లేదా? ఇది మీరు చెక్ చేసుకోవాలి. పేపర్ ట్రేడింగ్‌లో, రియల్ ట్రేడింగ్‌లో కాదు. ఈ లెవెల్స్‌ని బట్టి మీరు చేయాల్సిందది. లేదు నాది రెడ్‌లో ఉంది అంటే మీరు వదిలేయండి. నా లెవెల్స్ మీరు ఫాలోనే అవ్వద్దు. ఇన్ కేస్ లేదు గ్రీన్‌లో ఉంది నాకు నమ్మకం ఉంది అన్నప్పుడు మీరు ప్రీమియం గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అంతవరకు ఎవరు కూడా జాయిన్ అవ్వద్దు. నేను ఎవరిని కూడా జాయిన్ అవ్వండి అని నేను ఎవరికీ చెప్పడం లేదు. మీరు 1 మంత్ అబ్జర్వ్ చేయండి. 1 మంత్ అబ్జర్వేషన్ తర్వాత మీకు ఓకే అనిపిస్తేనే నాకు మెసేజ్ చేయండి. నెక్స్ట్ నిఫ్టీ 50 చూపిస్తాను. ఇది నిఫ్టీ 50. ఈ నిఫ్టీ 50 కూడా నేను అబ్జర్వేషన్ గ్రూప్‌లో ఈ లెవెల్ ఇవ్వలేదు మీకు. 24,338 లెవెల్ ఇవ్వలేదు. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అబ్జర్వేషన్ చేసేవాళ్ళు. నేను మార్నింగే బిఫోర్ ఓపెనింగ్ ద మార్కెట్టే నేను పోస్ట్ చేశాను ఈ లెవెల్స్ అన్ని. ఈ పైనున్న లెవెల్స్, ఈ కిందున్న లెవెల్స్ ప్రీమియంలో ఉన్న వాళ్ళకి మీకు అందరికి సేమే. బట్ కాకపోతే ప్రీమియంలో ఉన్న వాళ్ళకి బిఫోర్ ఓపెనింగ్ మార్కెట్టే మనం ఈ లెవెల్ ఇస్తాము. అబ్జర్వేషన్ వాళ్ళకి ఇవ్వము అంతే. చూడండి ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ మనకి పైన క్లోజ్ చేసింది. అంతేనా మనం పైకెళ్ళిపోతామా? ఎళ్ళిపోము. మనం బయింగ్ పర్పస్ ఉండము. 1 అవర్ మనం వెయిట్ చేయాల్సిందే కంపల్సరీగా. సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. ఈ థర్డ్ క్యాండిల్ మనకొక కన్ఫర్మేషన్ ఇస్తుంది. మనం ఎటువైపు థర్డ్ క్యాండిల్ ఒక కన్ఫర్మేషన్ ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ క్యాండిల్ నుంచి ఇంకది ఎటువైపు పోతుంది అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఎక్కడైనా దీని కింద క్లోజ్ అయిందా? అవ్వలేదు. ఫిఫ్త్ క్యాండిల్ అవ్వలేదు. సిక్స్త్ క్యాండిల్ అవ్వలేదు. ఈ క్యాండిల్ చూడండి ఎలా అయింది క్లోజు? 15 మినిట్స్‌లో చూస్తే ఎలా ఉంది? 5 మినిట్స్‌లో చూస్తే మనకు ఫస్ట్ టార్గెట్ హిట్. సరే లేదు పెద్ద క్యాండిల్ వచ్చింది. మీరిక్కడ ఎంట్రీ మిస్ అయ్యారు. ఇది ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ తీసుకోండి. మనకు కావాల్సింది ఒక్క టార్గెటే డైలీ. ఇంకా లేదు నాకు 2, 3 కావాలంటే అది మీ ఇష్టం. అది మీ ఓపిక. అది మీ ఓన్ రిస్క్ మీద ఉంటుంది ఆధారపడి. ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకుంటే ఈ క్యాండిల్‌లో చూడండి. మన లెవెల్ ఏంటక్కడ? 24,590 హై చూడండి. ఈ క్యాండిల్ ఒక హై చూడండి. 11 ఏఎం క్యాండిల్ హై చూడండి. 15 మినిట్స్‌లో 24,592.20 ఎంత ఎగ్జాక్ట్‌గా వర్కౌట్ అయిందండి లెవెల్. ఈ లెవెల్ నేను ఎప్పుడు ఇచ్చాను మీకు? లైవ్‌లో ఇచ్చానా? ఇవ్వలేదు. మార్కెట్ 11కి ముందల ఇచ్చానా? 5 మినిట్స్, 3 మినిట్స్ ముందల ఇచ్చానా? 10 మినిట్స్ ముందల ఇచ్చానా? లేకపోతే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇచ్చానా? లేదు. మార్కెట్ ఓపెన్ అవ్వక ముందలనే ఐ థింక్ 8 గంటలకు ముందలే ఇచ్చాను. 8:00 బిఫోర్ I posted these levels in our observation groups and premium groups. సో, ఇది ఇక్కడ మనకు టార్గెట్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళింది. మళ్ళీ వచ్చింది కిందకి. ఎక్కడ? ఇక్కడే క్లోజ్ అయింది. మీరనొచ్చు సార్ ఇక్కడ ఇది క్లోజ్ అయింది కిందకి. సో, మరి ఇది కిందకి పోతుందా? నేనేం చెప్పాను మీకు? మనకిక్కడ బై ఎంట్రీ ఇక్కడొచ్చింది. అప్పుడు మనం సెల్ ఎంట్రీకి ఎక్కడ చూస్తాం అసలు యాక్చువల్‌గా? ఈ లెవెల్ దగ్గర చూస్తాము. ఇంక ఇక్కడ ఉండేదంతా మనం బై ఎంట్రీ కోసమే చూస్తాము. అలా అనేసి నువ్వు ఇక్కడ కింద క్లోజ్ అయింది. మళ్ళీ ఇక్కడ పై క్లోజ్ అయింది కదా! నేను బై ఎంట్రీలో ఉంటాను అంటే కష్టం. మీరు బ్యాంక్ నిఫ్టీలో చూసారా మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ పైకి పోయింది.
సో, దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సెకండ్ ట్రేడ్ తీసుకోవాలి అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సెకండ్ ట్రేడ్‌ని మనం అవాయిడ్ చేయడమే మంచిది. మనకు ఒక్క టార్గెట్ ఇస్తే సరిపోదా రోజుకి? చెప్పండి మీరే. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మార్కెట్ మనకి 2, 3, 2, 3, 5 టార్గెట్స్ డైలీ ఇవ్వాలని లేదు రూలు. ఫస్ట్ టార్గెట్ ఈస్ ద బెస్ట్ టార్గెట్. మనం ఎగ్జిట్ అవ్వడానికి ఫస్ట్ టార్గెట్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మీరు ఫస్ట్ టార్గెట్ కాదని సెకండ్ టార్గెట్‌కెళ్తున్నారంటే కొంచెం రిస్కీలో ఉన్నట్లు అర్థం. సెకండ్ కూడా హిట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి హిట్ అవుతుంది. థర్డ్ టార్గెట్ కొంచెం కష్టంగా హిట్ అవుతుంది. డైలీ హిట్ అవ్వదు. ఇంక డైలీ హిట్ అవ్వాలంటే నేను ఈ లెవెల్స్‌ని చిన్న చిన్న లెవెల్స్‌గా ఇవ్వాలి. అది కష్టం. ఆ విధంగా రావు లెవెల్స్. సో, మీకు నమ్మకం వచ్చి మీరు 1 మంత్ ఆర్ 2 మంత్స్ మీరు చేసి మీరు గ్రీన్‌లో ఉన్నప్పుడు, అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ టార్గెట్టే మళ్ళీ మీరు సెకండ్ టార్గెట్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. అంతకు మించి ఎక్కువ పోవద్దు. అప్పుడు మీరు లాట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంతే. అలా ప్లాన్ చేసుకోవాలి మనం. చూడండి ఎంత ఎగ్జాక్ట్‌గా మన లెవెల్స్ అనేది వర్కౌట్ అయ్యాయో. ఇంత ఎగ్జాక్ట్‌గా, ఇంత ఎగ్జాక్ట్‌గా ఎవరన్నా మీకు బిఫోర్ ఓపెన్ ద మార్కెట్ లెవెల్స్ ఇచ్చి అబ్జర్వ్ చేయండి. 1 మంత్ ఆర్ 2 మంత్స్ అబ్జర్వ్ చేయండని ఎవరన్నా చెప్పి మీకిస్తే నేను హ్యాపీగా చెప్తున్నాను మీరు తీసుకోండి. ఎవ్వరైనా గాని, ఎవ్వరైనా గాని మీకిస్తే హ్యాపీగా తీసుకొని హ్యాపీగా చేయండి. బట్ నేనిచ్చే లెవెల్స్ మాత్రం మీరు 1 మంత్ వరకు ఎటువంటి ట్రేడ్ చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను. అగైన్ అండ్ అగైన్ ఐ యామ్ టెల్లింగ్ దిస్ వన్. ఇది ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.